ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 1 ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇంకా ఈ ఎపిసోడ్ చూడని వారికి ఇది స్పాయిలర్ అలర్ట్. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫ్రేమ్ లో ఒక డ్రాగన్ ఒక షీప్ ని ఫైర్ చేస్తూ చూపిస్తారు. అది రేనా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. ఎలా అయినా రేనా ఆ డ్రాగన్ ని రైడ్ చేయాలి అనుకుంటుంది. అలాగే దగ్గరికి వచ్చి వెల్లరైన్ లో మాట్లాడి ఆ డ్రాగన్ ని ఎక్కుతుంది. సో సక్సెస్ఫుల్ గా రైడ్ చేస్తుందనే అనుకుంటాం. కట్ చేస్తే రెడ్ కీప్ లో అందరూ పడుకున్న తర్వాత ఏమన్ మాస్టర్ ఓర్వెల్ రూమ్ కి వెళ్ళి తనను లాక్కొని వస్తాడు. మాస్టర్ ఓర్వెల్ ఎప్పుడైతే బీ హెడ్డింగ్ స్టాండ్ ని చూస్తాడో తనకు అర్థమైపోతుంది ఏమన్ తనని చంపడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి. ఏమన్ ఇక్కడ ఏం ఆలోచిస్తాడంటే ఏగోన్ కనిపించకుండా పోవడానికి మాస్టర్ ఓర్వెల్ హెల్ప్ చేశాడని. కరెక్ట్గా అదే టైంలో జాస్పీ వైడ్లీ వచ్చి ఏగన్ లారీ స్ట్రాంగ్తో వెళ్ళిపోయాడని చెప్తాడు. సో ఏగన్ వెళ్ళిపోతే ఏమన్కి మంచిది, ఎందుకంటే ఏగన్ లేకపోతే ఏగన్ నెక్స్ట్ కింగ్ అవుతాడు కాబట్టి తను ఓర్వెల్ని చంపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ ఫ్రేమ్లో ఏగోన్ లారీ స్ట్రాంగ్ ట్రావెలింగ్ చూపిస్తారు. ఏగోన్ తన పెయిన్తో చాలా ఎక్కువగా సఫర్ అవుతుంటాడు. అదే టైంలో లారీ స్ట్రాంగ్ ఏగోన్తో చెప్పే మాటలు చాలా బాగుంటాయి. ఇవి మన రోజులు కావు, మన రోజులు వచ్చేంత వరకు మనం పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తుండగా హౌస్ టాటన్కి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరిని ఆపి కిందకి దించుతారు. హౌస్ టాటన్ ఎప్పుడు హౌస్ బ్లాక్కి సపోర్ట్ చేస్తారు కాబట్టి రెనెరాకి నీ బెండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. లారీ స్ట్రాంగ్ ఏమీ ఆలోచించకుండా నీ బెండ్ చేస్తాడు. కానీ ఏగోన్ మాత్రం అలా చేయడు, ఎందుకంటే ఏగోన్కి ఫస్ట్ నుంచి రెనెరీ అంటే ఇష్టం ఉండదు. సో ఏగోన్ అలా చేయకపోయేసరికి లారీ స్ట్రాంగ్ ఏగోనే కింగ్ అని చెప్పేస్తాడు. కానీ హౌస్ టాటన్ వాళ్ళు నమ్మరు. హౌస్ టాటన్ వాళ్ళు నమ్మకపోయేసరికి తన దగ్గర ఉన్న క్రౌన్ని వాళ్ళకి చూపిస్తారు. ఈ క్రౌన్స్ ఏంటంటే రెండు ఉంటాయి. జెహెరస్ విసేరస్కి ఇస్తే విసేరస్ రెనెరే కోసం ఒకటి దాచుతాడు. అది గోల్డ్ కలర్లో ఉంటుంది. ఏగన్ కాన్క్వరర్ టైంలో ఉన్నది ఏగన్ కింగ్ అయ్యేటప్పుడు తనకి ధరిస్తారు. సో అది బ్లాక్ కలర్లో ఉంటుంది. అది చూడగానే హౌస్ టాటన్ వాళ్ళు ఏగన్ కింగ్ అని చెప్పి నమ్ముతారు. సో వాళ్ళు దగ్గరున్న డస్కండెల్ పోర్ట్కి ఏగాన్ని లారీ స్ట్రాంగ్ని తీసుకువెళ్తారు. నెక్స్ట్ ఫ్రేమ్లో ఎలిసెంట్ రెనెరేకి ఇచ్చిన ఆఫర్ని రెనెరియా జెసెరస్కి చెప్తూ ఉంటుంది. కానీ జెసెరస్ మాత్రం ఒప్పుకోడు, ఎందుకంటే జెసెరస్ ఎప్పుడు ఎలిసెంట్ని ఎనిమిగానే చూస్తాడు. కానీ రెనెరియా మాత్రం దానికి ఎగ్రీ అవుతుంది, ఎందుకంటే రెనెరియా ఇప్పటికీ తనని ఫ్రెండ్గానే చూస్తుంది కాబట్టి. కానీ స్మాల్ కౌన్సిల్లో ఉన్న ఎవ్వరూ కూడా దానికి ఎగ్రీ అవ్వరు. కానీ స్మాల్ కౌన్సిల్లో ఉన్న వ్యక్తులు మాత్రం ఒక క్వశ్చన్ అడుగుతారు, దీనికి బదులుగా ఎలిసెంట్ ఏం ఆశిస్తుంది అని. అప్పుడు రెనెరియా చెప్తుంది ఎలిసెంట్ని హెలినాని వదిలేస్తే చాలు అని. కానీ మిసెరియా మాత్రం ఇది ఒప్పుకోదు, అది చాలా తక్కువ, మనం చేసే వాటికి ఇది చాలా తక్కువ అని చెప్పి భయపడుతుంది. కానీ రెనెరియా ఎవరి మాట విందు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. కట్ చేస్తే ఎలిసెంట్ డ్రాగన్ స్టోన్ నుంచి కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళడం చూపిస్తారు. కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళగానే ఐరన్ థ్రోన్ మీద ఏమన్ని చూసి కంగారు పడుతుంది. ఏగన్ అక్కడ లేడు అని తెలుసుకుంటుంది. ఇక్కడ చిన్న డీటెయిలింగ్ ఏంటంటే ఏమన్ ఎలిసెంట్ అడుగుతాడు, నువ్వు కొన్ని డేస్గా కింగ్స్ ల్యాండింగ్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు అని. ఎలిసెంట్ అప్పుడు చెప్తుంది నేను కింగ్స్వుడ్లో ఉన్నానని. యాక్చువల్గా తను డ్రాగన్ స్టోన్కి వెళ్ళింది. సో ఇక్కడ డీటెయిలింగ్ ఏంటంటే డ్రాగన్ స్టోన్ నుంచి కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళాలన్నా, కింగ్స్ ల్యాండ్ నుంచి డ్రాగన్ స్టోన్కి వెళ్ళాలన్నా కొన్ని రోజులు మాత్రమే పడుతుంది. అది ఏమంటే గమనించాడు కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ ఎందుకు లేవని అడుగుతాడు. ఎలిసెంట్ ఏమన్ని హ్యారన్ హాల్కి వెళ్ళి డేమన్ ఓడించమని చెప్తుంది. ఇక్కడే ఏమన్ ఓర్మన్ హై టవర్ గురించి, సీ స్నేక్ కి ట్రయకీకి జరిగే బ్యాటిల్ ఆఫ్ గల్లెడ్ గురించి టాపిక్ రైజ్ చేస్తాడు. కట్ చేస్తే అక్కడ వార్ జరిగిన స్థలం చూపిస్తారు. ఈ స్థలంలో ఏంటంటే కొందరు కష్టపడి మనుషులు చంపుతుంటే కొందరు లైన్స్ చంపుతారు. అదే ఫ్రేమ్ లో లైన్ ని తీసుకెళ్లి ఒక బోన్ కూడా చూపిస్తారు. ఇక్కడ మనం డేమన్ టార్గెరియన్ కూడా చూడొచ్చు. డేమన్ టార్గెరియన్ చాలా బ్రూటల్ గా కనిపిస్తాడు. ఈ బ్రూటాలిటీని మనం సీజన్ 1 లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు యుద్ధం చేసేది లానిస్టర్స్ తో. లానిస్టర్స్ 2 గ్రూప్స్ గా విడిపోతారు. ఒకటి డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ వార్, ఇంకొకటి బ్యాటిల్ ఆఫ్ లేక్. బ్యాటిల్ ఆఫ్ లేక్ జరిగేది వింటర్ వుల్ఫ్స్. వింటర్ వుల్ఫ్స్ వాళ్ళు డేమన్ దగ్గరకు వచ్చి జేసన్ లానిస్టర్ తలని గిఫ్ట్ గా ఇస్తారు. తర్వాత ఫ్రేమ్ లో గ్వెన్ నడుచుకుంటూ వెళ్తుంటే టెంట్ లోంచి ఒక అమ్మాయి రావడం గమనించి క్రిస్టియన్ కోల్ దగ్గరకు వెళ్తాడు. క్రిస్టియన్ కోల్ ఇంతకు ముందు సీజన్ లో చూసినట్టు అంత అగ్రెసివ్ గా అవుతున్నాడు, చాలా కూల్ గా కనిపిస్తాడు. తను టెంట్ దగ్గర చూసిన విషయం క్రిస్టియన్ కోల్కి అయితే చెప్తాడు. దానికి క్రిస్టియన్ కోల్ పెద్దగా స్పందించడు. అదే టైంలో టెంట్ దగ్గర తను చూసిన ఒక విషయాన్ని క్రిస్టియన్ కోల్కి చెప్తాడు. దానికి నువ్వే తనను హ్యాంగ్ చేయని చెప్పి చాలా కూల్గా సమాధానం ఇస్తాడు. కానీ నేను తన లార్డ్ కమాండర్ కాదు అని చెప్పి గ్వెన్ రిప్లై ఇస్తాడు. ఇదంతా నడుస్తున్నప్పుడు గ్వెన్ క్రిస్టియన్ కోల్తో ఒక మాట అంటాడు, ఇలా ఆడవాళ్ళతో ప్రవర్తించడానికి మనం మృగాలం కాదు సైనికులమే అని చెప్పి. క్రిస్టియన్ కోల్ కూల్గా నీ చుట్టుపక్కల చూడు, మనం మృగాలం కాకపోయినా సరే మృగాలు అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తాడు. వేల్లో షీప్ స్టీరర్ మళ్ళీ రేనాని కిందన పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రెనెరా రిక్రూట్ చేసిన కొత్త డ్రాగన్ రైడర్స్ ని చూపిస్తారు. అందులో వుల్ఫ్ తన పాస్ట్ గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ వుల్ఫ్ అత్యాసని మనం క్లియర్ గా చూడొచ్చు. తను నైట్ అయితే తనకు ఒక క్యాసిల్ వస్తుందని చెప్పి తను ఆశపడతాడు. కానీ అదే టైంలో యాడమ్ చెప్తాడు, నీకు క్యాసిల్ రావాలంటే నీకు నేమ్ ఆఫ్ ది లార్డ్ ఉండాలని చెప్పి చెప్తాడు. నెక్స్ట్ ఫ్రేమ్ లో షీప్ స్టీరర్ రేనాని తీసుకొచ్చి మళ్ళీ వేల్లోనే పడేయడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ లో షీప్ స్టీలర్ రేనాని మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పడేస్తుంది. రేనా మాత్రం షీప్ స్టీలర్ ని తన వెలేరన్ భాషతో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ షీప్ స్టీలర్ వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫ్రేమ్ లో ఎలిన్ ఇంకా కార్లిస్ ది కన్వర్జేషన్ నడుస్తుంది. ఎలిన్ ఎప్పుడు రికగ్నిషన్ కోరుకోలేదు. ఒక బాస్టర్డ్ ఏం కోరుకుంటాడో అదే కోరుకున్నాడు, తన తండ్రి పేరు. కానీ కార్లిస్ మాత్రం అది ఇవ్వలేడు.
వీళ్ళిద్దరు కన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు ఎనిమి షిప్స్ రావడం వీళ్ళు గమనిస్తారు. ఆ షిప్స్ ట్రయాకీకి సంబంధించిన షిప్స్ అని లార్డ్ కార్లిస్ తెలుసుకొని అలర్ట్ అవుతాడు. లోహార్కి థాయిలాండ్ లానిస్టర్ సౌత్కు వెళ్దామని చెప్తే లోహార్ మాత్రం నార్త్ కు వెళ్ళి అటాక్ చేయమని చెప్తుంది. ఎందుకు అంటే ట్రయాకీకి కార్లిస్ కి పాత పగలైతే ఉంటాయి. దానివల్ల కార్లిస్ నిర్మించిన హైటైడ్ మీద అటాక్ చేయమని చెప్పి లోహార్ చెప్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ లో వేలికి మళ్ళీ షీప్ స్టీలర్ తిరిగి వచ్చి రేనాకి ఆహారంగా షీప్స్ ను వేస్తుంది. యాక్చువల్ గా బుక్స్ లో అందరూ షీప్ స్టీలర్ కి షీప్స్ ను వేసి తన మాట వినేలా చేసుకుంటారు, కానీ ఇక్కడ అంతా రివర్స్ గా జరుగుతుంది. తర్వాత ఫ్రేమ్ లో ఓర్మన్ హైటవర్ ని చూస్తాం. ఓర్మన్ హైటవర్ ని ఈ సిరీస్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. తను చాలా కూల్ గా పవర్ఫుల్ గా ఉంటాడు. అదే టైంలో తన పక్కన డేరన్ టార్గేరియన్ అయితే చూడొచ్చు. ఇక్కడ చిన్న డీటెయిలింగ్ ఏంటంటే డేరన్ టార్గేరియన్ హెయిర్ ఎలిసెంట్ హెయిర్ లాగా రెడ్ గా ఉంటుంది. సో ఎలిసెంట్ ని క్యారెక్టర్ రిప్రజెంట్ చేసేలా డేరన్ టార్గేరియన్ క్యారెక్టర్ ఉండొచ్చు అనేది అయితే మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఎలిసెంట్ పంపించిన మెసెంజర్ ఓర్మన్ హైటవర్ దగ్గరికి వస్తాడు. ఏగన్ చనిపోయాడని చెప్పి ఓర్మన్ హైటవర్ కి చెప్తారు, కానీ ఓర్మన్ హైటవర్ ఎలాంటి రియాక్షన్ అవ్వడు. ఎందుకంటే ఏమండ్ అయినా ఏగోన్ అయినా ఎవరు థ్రోన్ మీద ఉన్నా సరే ఓర్మన్ హైటవర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే హైటవర్సే ఆధిక్యంలో ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ సీన్ లో ఎలిసెంట్ ఏమండ్ ని హ్యారన్ హాల్ కి పారిపోమని చెప్తుంది. ఏమండ్ కూడా తన తల్లి దగ్గర నుంచి ఇలాంటి కేరింగ్ నే కోరుకుంటాడు. కానీ ఇక్కడ వచ్చే సీన్ చాలా డిస్కస్టింగ్ గా ఉంటుంది. ఎలిసెంట్ కూడా ఈ సీన్ లో చాలా ఇబ్బంది పడుతుంది. యాక్చువల్ గా ఇదంతా మొదలవడానికి కారణం ఎలిసెంట్. సిచ్యువేషన్ ఇక్కడ దాకా వస్తుందని తెలియక ఇదంతా మొదలు పెట్టింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసి తన కొడుకు ప్రవర్తన చూసి తను చాలా ఇబ్బంది పడుతుంది. సో నెక్స్ట్ ఫ్రేమ్ లో బేలా రెనేరా దగ్గరకు వచ్చి సీలో బ్యాటిల్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి రెనేరాకి చెప్పి రెనేరా ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అవుతుంది. కానీ జెసేరిస్ దానికి ఒప్పుకోడు, ఎందుకంటే అక్కడికి వెళ్తే రెనేరా చచ్చిపోతుందని జెసేరిస్ కి తెలుసు. సో రెనేరే కాన్ఫిడెంట్ గా ఉంటుంది. రెనేరే జెసేరిస్ ని పంపడానికి ఒప్పుకోదు, ఎందుకంటే ఇప్పటికే రెనేరే ఒక కొడుకును పోగొట్టుకుని బాధపడుతుంది. అందుకే జెసేరిస్ మీద అంత కేర్ చూపిస్తుంది. జెసేరిస్ మాట రెనేరా వినకపోయేసరికి రెనేరాని రూమ్ లోనే లాక్ చేయమని చెప్పి సర్ లారెంట్ కి చెప్తాడు. ఎందుకంటే ఒక క్వీన్ ని ప్రొటెక్ట్ చేయడం ఒక నైట్ బాధ్యత కాబట్టి. తనను రూమ్ లో లాక్ చేశారని తెలుసుకున్న రెనేరా చాలా బాధపడుతుంది, ఎందుకంటే తన సొంత కొడుకే తనను మోసం చేశాడని చెప్పి తను చాలా బాధపడుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్ లో బ్యాటిల్ ఆఫ్ గల్లెట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లోహార్ థాయిలాండ్ లానిస్టర్ చెప్పే ఏ మాట కూడా వినదు. థాయిలాండ్ లానిస్టర్ కి చెప్పేస్తుంది, నేను కార్లిస్ కోసం మాత్రం వచ్చాను, తనను చంపడానికి వచ్చానని చెప్తుంది. సో నెక్స్ట్ ఫ్రేమ్ లో రెనేరియా హ్యాండ్స్ చూపిస్తారు. తన హ్యాండ్స్ మీద చాలా బ్లడ్ మార్క్స్ అయితే ఉంటాయి. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు తన తలుపుని కొట్టి తన హ్యాండ్స్ అయితే గాయాలయ్యాయి అని చెప్పి. తను తన సర్వెంట్ దగ్గర డ్రెస్ ని చూసి చాలా కోపంగా చింపేస్తుంది, ఎందుకంటే తను ఈ రూమ్ కి రావడానికి కారణం ఆ డ్రెస్సే కాబట్టి. అది మిసారియా పక్క నుంచి చూసి కూడా ఏమీ అనలేక అలానే ఉంటుంది. కట్ చేస్తే బ్యాటిల్ ఆఫ్ గల్లెట్ వెర్మాక్స్ తో జెసేరియస్, మూన్ డాన్సర్ తో బేలా వస్తారు. ఆ డ్రాగన్స్ చూసి కార్లిస్ చాలా నమ్మకంగా ఉంటాడు. తర్వాత కార్లిస్ షిప్ ని డ్రైవ్ చేస్తూ ఆ డ్రాగన్స్ చూసి కార్లిస్ చాలా నమ్మకంగా ఉంటాడు. తర్వాత ఒక ప్రమాదకరమైన దారి వస్తుంది, దాన్ని స్వయంగా కార్లిస్ దాటిస్తాడు. ఇక్కడే ట్రయాకీ షిప్స్ అండ్ సీ స్నేక్ షిప్ అయితే డాష్ ఇచ్చుకుంటాయి. కరెక్ట్ గా ఇదే టైంలో షీప్ స్టీలర్ మీద ఇక్కడ రేనా షీప్ స్టీలర్ ని తీసుకొస్తుందని మనం అనుకుంటాం, కాదు, షీప్ స్టీలర్ రేనాని తీసుకొస్తుంది. ఇక్కడ రేనా మాట షీప్ స్టీలర్ అస్సలు వినదు, తనకు నచ్చినట్టు మాత్రమే చేస్తుంది. బట్ ఈ డ్రాగన్స్ ని ఎదుర్కోవడానికి లోహార్ మాత్రం స్కార్పియన్స్ తో రెడీగా ఉంటుంది. యాక్చువల్ గా అవి స్కార్పియన్స్ కాదు, వాటికి ఒక వెయిట్ కట్టేసి వదులుతారు, అది వెర్మాక్స్ కి తగులుతుంది. కానీ మూన్ డాన్సర్ ఉండడం వల్ల దాన్ని తప్పిస్తారు. ఇక్కడ ఇంకొక ఎమోషనల్ సీక్వెన్స్ ఏంటంటే షీప్ స్టీలర్ మాత్రం ఏ షిప్ అని తేడా లేకుండా అన్ని షిప్స్ ని తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అందులో సీ స్నేక్ సంబంధించిన షిప్స్ కూడా ఉంటాయి. ట్రయాకీ షిప్స్ తో పాటు సీ స్నేక్ సంబంధించిన షిప్స్ ని కూడా తగలబెట్టేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ రెనేరా రూమ్ లో తను బాధపడుతుంటుంది, ఎందుకంటే తను ఒక ఉమెన్ గానే చూస్తున్నారు అని చెప్పి. కానీ తన మనసులో అనుకుంటుంది తను ఆడదైనా తనకి కింగ్ కి ఉండాల్సిన తెగింపు ఉంది అని. ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ గల్లెట్ లో కార్లిస్ కొడుకైన ఎలెన్ చార్జ్ తీసుకుంటాడు. ఎలా అయినా సరే లోహార్ ని చంపాలి అని చెప్పి ఒక ధ్యేయం పెట్టుకొని లోహార్ ని అయితే చంపేస్తాడు. ఎగ్జాక్ట్ గా అదే టైంలో వెర్మాక్స్ కి ఇంకొక స్కార్పియన్ అయితే తగులుతుంది. షీప్ స్టీలర్ రావడం చూసి వెర్మాక్స్ ఇంకా మూన్ డాన్సర్ మీద ఉన్న వాళ్ళిద్దరూ షీప్ స్టీలర్ ని చంపడానికి వెళ్తారు. కానీ దాని మీద రేనా ఉండడం చూసి వాళ్ళిద్దరూ తప్పుకుంటారు. ఎగ్జాక్ట్ గా అదే టైంలో వెర్మాక్స్ కి స్కార్పియన్ తగులుతుంది. స్కార్పియన్ తగ్గడం వల్ల వెర్మాక్స్ కిందకు పడిపోతుంది. జెసేరియస్ చివరి వరకు వెర్మాక్స్ నుంచి కిందకి దిగడానికి ఒప్పుకోడు. తనని డ్రాగన్ గా కాదు ఒక బ్రదర్ గా భావించాడు కాబట్టి. చిన్నప్పటి నుంచి వెర్మాక్స్ తోనే పెరిగాడు కాబట్టి దాని నుంచి రావడానికి ఒప్పుకోడు. చివరికి వెర్మాక్స్ మునిగిపోయిన తర్వాత ఎలాగోలా తన నుంచి తప్పించుకొని నీటి బయటకు వస్తాడు. ఎగ్జాక్ట్ గా అదే టైంలో యారోలు వేసి జెసేరియస్ ని చంపేస్తారు. ఇక్కడతో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 1 అయితే క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ మండే వరకు ఆగాలి. ఇలాంటి మరెన్నో బ్రేక్ డౌన్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు షోగడ ఛానల్ మామ.